వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో చాలామంది అయితే నన్ను అడుగుతా ఉన్నారనమాట, బ్రో నేను నాన్ ఐటీ చేసినా నేను ఐటీకి రావచ్చా, నేను కోడింగ్ నేర్చుకోవచ్చా, ఒకవేళ రావాలంటే ఎట్లా అని చెప్పేసి అడుగుతారు అనమాట. ఈ వీడియో కానీ మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు నాన్ ఐటీ వాళ్ళు ఐటీకి ఎలా రావాలి అండ్ నాన్ ఐటీ వాళ్ళు కోడింగ్ ఎలా నేర్చుకోవాలనేది నేను ఎగ్జాక్ట్గా నీట్గా చెప్తానమాట. సో మీకు చాలా మోటివేషన్ వస్తుంది. సో వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు ఇమీడియట్గా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ పడినప్పుడు గట్టి కొట్టి గుద్దేయండి. సో నాన్ ఐటీ, సో నేను ఇప్పటివరకు యూట్యూబ్లో ఒక 3000 వీడియోల దాకా పెట్టిన, ఇన్స్టాగ్రామ్లో ఒక 4000 పోస్ట్ దాకా పెట్టిన. సో ఎవ్రీ 10 పోస్టులకు ఒక కామెంట్ అయితే ఏముంటుందంటే, బ్రో నేను సో అండ్ సో గ్రూపు నాన్ ఐటీ గ్రూపు నేను ఐటీకి రావచ్చా, సో నేను సో అండ్ సో గ్రూపు నేను కోడింగ్ నేర్చుకోవచ్చా అని చెప్పేసి అయితే అడుగుతారు అనమాట. సో దీనికి అన్నిటికీ ఒక్కటే సొల్యూషన్ అండి, నువ్వు నాన్ ఐటీ అయినా ఓకేనా. సో నువ్వు నాన్ ఐటీలో నువ్వు ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, నువ్వు ఒకసారి ఐటీకి రావాలి అనుకుంటే నువ్వు రావచ్చు. నీకు నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలంటే నీకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే గ్రాడ్యుయేషన్. సో కంపెనీస్ అన్నీ కూడా గ్రాడ్యుయేషన్ చూస్తాయి ఫస్ట్, దాని తర్వాతకి ఏం చేస్తాయంటే మీకు స్కిల్స్ చూస్తాయి. బేసిక్గా మీరు ఒకవేళ నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలంటే మీరు ఫోకస్ చేయాల్సింది దేనిపైన అంటే మీ గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. అదేవిధంగా మీరు ఏదైతే రావాలనుకుంటున్నారో, ఏదైతే డొమైన్కి రావాలనుకుంటున్నారో దానిలో మీకు స్కిల్ ఉండాలి, దానిపైన మీకు మంచి ఇంటర్న్షిప్ ఉండాలి అండ్ మంచి ప్రాజెక్ట్స్ ఉండాలి. సో దీని మీద ఫోకస్ చేయండి తప్ప నేను నాన్ ఐటీ నేను ఐటీకి రావచ్చా, నేను నాన్ ఐటీ నేను కోడింగ్ నేర్చుకోవచ్చా లేదని చెప్పేసి మాత్రం అస్సలు భయపడకండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో మీరు చూసినట్లయితే మీకు ఒక 60% మొత్తం కూడా నాన్ ఐటీ వాళ్ళే ఐటీ జాబ్స్ చేస్తున్నారు ఓకేనా. సో బేసిక్గా మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనమాట, సో ఎవరైనా కూడా చేయొచ్చు అని చెప్పేసి. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి, మిమ్మల్ని ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ లేకపోతే ఎవరైనా కానీ నువ్వు నాన్ ఐటీ నీ వల్ల కాదు ఐటీ జాబ్ చేయడం, నువ్వు కోడింగ్ నేర్చుకోలేవు అని ఎవరైనా అంటే అది మాత్రం అస్సలు పట్టించుకోకండి. సో నువ్వు ఒక్కసారి నువ్వు చేయాలనుకుంటే, నువ్వు ఒకసారి జాబ్ కొట్టాలనుకుంటే, నువ్వు స్కిల్ నేర్చుకోవాలనుకుంటే, నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు పక్కగా చేయగలుగుతావు ఓకేనా. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నాన్ ఐటీ వాళ్ళు ఐటీకి రావాలంటే ఫస్ట్ వాళ్ళ మైండ్లో నుంచి ఏం తీసేయాలంటే, నేను నాన్ ఐటీ కాదు ఓకే, నేను ఏదైనా కూడా నేర్చుకోగలుగుతాను, నేను ఏదైనా కూడా చేయగలుగుతాను, నాకు గ్రాడ్యుయేషన్ ఉందని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ పెట్టుకొని మీరు అయితే ముందుకైతే వెళ్ళండి. నాన్ ఐటీ వాళ్ళు కూడా ఐటీ జాబ్ చేయొచ్చు ఓకేనా. సో నా నుంచి మీకు నాన్ ఐటీ వాళ్ళకి ఎట్లాంటి కెరియర్ డౌట్స్ ఉన్నా కూడా నేను అన్నిటికీ మీకు సొల్యూషన్స్ చెప్తాను. సో మీకు లైక్ ప్రీవియస్గా నేను చాలా వీడియోస్ చేశాను, ఐటీ ఇన్ఫర్మేషన్ తెలుగు అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ ప్లేలిస్ట్ చెక్ చేయండి. మీకు దాదాపు అక్కడ చాలా వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్లో ఎవ్రీథింగ్ నీట్ ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట, లైక్ ఎట్లా ఎవ్రీథింగ్ నేర్చుకోవాలని చెప్పేసి. అండ్ దాంతోపాటు మీరు ఇన్ కేస్ నా నుంచి మీరు తెలుగులో ఫ్రీ కోర్సెస్ కావాలనుకుంటే ప్లేలిస్ట్ కూడా ఉంటుంది, ఐటీ ఫుల్ కోర్సెస్ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంటుంది. అక్కడ మీకు నియర్లీ 40 పైనే ఫ్రీ కోర్సెస్ ఉంటాయి, అక్కడ నుంచి కూడా మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు. సో ఈరోజు ఈ క్షణము ఈ వీడియో అయిపోయిన వెంటనే మీరు ఏం చేయండి అంటే, మీరు ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఇప్పుడే స్టార్ట్ చేసేయండి. సో లేట్ చేయకండి. నాన్ ఐటీ వాళ్ళు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసేసేయండి. మీరు ఏదైతే అనుకున్నారో, మీరు ఏదైతే డిసైడ్ అయ్యారో ఓకేనా, సో స్టార్ట్ చేసేసేయండి. స్టార్ట్ చేసిన తర్వాతకి గుర్తుపెట్టుకోండి, ఒక 90 డేస్ దాని మీద ఫోకస్ చేయండి. 90 డేస్ తర్వాతకి మళ్ళీ ఒకసారి ఈ వీడియోకి వచ్చి కామెంట్ చేయండి, బ్రో నేను 90 డేస్ తర్వాత చాలా చేంజ్ అయిపోయానని చెప్పేసి. సో ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి మెయిన్గా, సో బయట మీరు ఏదైనా చేస్తున్నారంటే దానికి సపోర్ట్ చేసేది కన్నా మీ కాలు బట్టి గుంజేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో చాలామంది ఏం చెప్తా ఉంటారంటే, నువ్వు ఏం చేస్తావు ఐటీ జాబు ఓకే, సో ఆల్రెడీ ఐటీలో ఫుల్ కాంపిటీషన్ ఉంది, సో నువ్వు ఏం చేస్తావు అంటే, వన్స్ నువ్వు చేయాలని ఫిక్స్ అయినాక, వన్స్ నువ్వు నేర్చుకోవాలని ఫిక్స్ అయిన తర్వాతకి ఓకే, సో ఎవరు ఏమన్నా కూడా ఎవరి మాట వినకు, సో నీ మాట నువ్వే విను ఓకేనా. ఇది మాత్రం గుర్తుపెట్టుకో, అస్సలు మర్చిపోకు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో నాకు అనుకున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్పానమాట. సో లాస్ట్లో ఒక సమ్మరీ అయితే ఏం చెప్తానంటే, నాన్ ఐటీ వాళ్ళు ఐటీ జాబ్ చేయొచ్చు, మీకు గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది, స్కిల్ ఉండాలి, ప్రాజెక్ట్స్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, మంచి ఇంటర్న్షిప్ చేయండి, సో మీకు కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నమాట. అండ్ అదేవిధంగా మీకు రెఫరల్స్ ఉంటే రెఫరల్స్ ఇంకా బాగా వర్కౌట్ అవుతాయి, రెఫరల్స్ కమ్యూనిటీ పెంచుకోండి ఓకేనా. సో ఇది మాత్రం పక్కగా మెయింటైన్ అయితే చేయండి. సో ఇది ఇన్ఫర్మేషన్.
అండ్ అదేవిధంగా మీకు ఎవరైతే నాన్ ఐటీ వాళ్ళకి మోటివేషన్గా అనిపించినట్లయితే ఇమీడియట్గా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే నాన్ ఐటీ వాళ్ళు ఐటీకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళని మోటివేట్ చేయండి. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఇదే డౌట్ ఉంటే వాళ్ళకి షేర్ చేసేయండి. అదేవిధంగా ఛానల్ బటన్ని గట్టిగా సబ్స్క్రైబ్ గట్టి కొట్టేసేయండి. అండ్ ఇంకోటి లాస్ట్లో ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, నేను పైథాన్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఫ్రీ డెమో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.